సంఘం గురించి మరికొన్ని విషయాలు ఇంకొక 5 పాయింట్స్లో తెలుసుకుందాం. సంఘం శరీరం అనేది మనం అంతకుముందు వాక్యంలో తెలుసుకున్నాం కదా. సో సంఘం శరీరం అయినప్పుడు సంఘంలో అందరూ ఎలా ఉండాలి అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. అంటే సంఘంలో అందరూ కలిసి ఉండాలి. అలాగే రెండో పాయింట్ తీసుకుంటే అందరికీ ఒకటే పని ఉండదు. మూడో పాయింట్ తీసుకుంటే ఏవైనా వివాదాలు అనేవి ఉండకూడదు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే ఫీలింగ్ ఉండకూడదు. మూడో పాయింట్. నాలుగో పాయింట్, ఒకరి బాధలో పాలు పంచుకోవాలి. బాధ అంటే ఏడ్చే వాళ్ళతో ఏడవాలి, అలాగే ఆనందంలో కూడా పాలు పంచుకోవాలి. అలాగే ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే అభివృద్ధి ఉంటుంది. ఈ 5 పాయింట్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్గా సంఘంలో అందరం కలిసి ఉండటం గురించి మనం చూద్దాం. మొదటి కొరింథీ చూసినట్లయితే మనం మొదటి కొరింథీ 12:12 చూసినట్లయితే, ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అలాగే శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తున్నాడు. సో ఎలా అయితే మనకి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉన్నా సరే ఒకటే శరీరం ఎలా ఉందో, వేరే వేరే అవయవాలు ఉన్న చేతులు కాళ్ళు అలా ఉన్నా ఒకటే శరీరంగా ఎలా ఉన్నామో, బాడీ ఎలా ఉందో అలాగే వేరే వేరే వాళ్ళు ఉన్నా సరే అందరూ కలిసి సంఘం ఒకటే అయ్యి క్రీస్తులాగా ఉంది అని అన్నమాట. నెక్స్ట్ అలాగే మనం రెండో వచనం చూసినట్లయితే రెండో పాయింట్, అందరికీ ఒకటే పని ఉండదు. సేమ్ మనం 1 కొరింథీనే 12:17 చూసినట్లయితే, శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. అయితే దేవుడు అవయవముల్లో ప్రతిదాన్ని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచును. సో శరీరంలో ఉన్న మొత్తం మనం చూడం. అలాగే చూసే పని చెవులు చేయదు, చెవులు చేసే పని కన్ను చేయదు. అలా అందరికీ ఒకటే పని ఉండదు అనమాట. సంఘంలో కూడా కొంతమందికి పరిచర్య చేయడం పని ఉంటుంది, కొంతమందికి బోధించడం పని ఉంటుంది, కొంతమందికి బుద్ధి చెప్పడం పని ఉంటుంది, కొంతమందికి పాటలు పాడడం పని ఉంటుంది, కొంతమందికి సహాయం చేయడం పని ఉంటుంది. అలా ఎవరికి ఉండే పని వాళ్ళకు ఉంటుంది అన్నమాట. మనం ఈ కింద వచనాల్లో కూడా చూసినట్లయితే 12 తర్వాత 13 నుంచి, ఎలాగనగా యూదులమైనను గ్రీస్తుదేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే, అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను గనుక శరీరంలోని దాన్ని కానని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానికి తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో మరి ఏవి బలహీనములుగా కనపడునో అవి మరి ఆవశ్యములే. మనం ఇది 3rd పాయింట్లో చూస్తాం. వివాదాలు అనేది ఉండకూడదు. అంటే ఏంటంటే ఈ పర్సన్ అక్కర్లేదు సంఘంలో, వీళ్ళతో ఏం పని లేదు, వీళ్ళు అక్కర్లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు పరిచర్య చేయట్లేదనో బోధ చేయట్లేదనో మనం ఇంకొకరి గురించి అనుకోకూడదు సంఘంలో. ఎలా అయితే 21వ వచనం చూసినట్లయితే మొదటి కొరింథీ 12:21, గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదంతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. దేనికి ఉండే పని దానికి ఉంటుందన్నమాట. ప్రతి నర్వ్కి, ప్రతి నరానికి, ప్రతి కణజాలానికి ఉండే పని ఉంటుంది. అవన్నీ కలిస్తేనే బాడీ అవుతుంది. మనకి చిటికెన వేలే అయినా సరే, కాలుకి చిటికెన వేలైనా చిన్న దెబ్బ తగిలితే ఎంత నొప్పిగా అనిపించి మనం ఎలా అయితే ఫీల్ అవుతామో, అలాగే సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తికి కష్టం వచ్చినా, సంఘంలో ఎవరైనా ఒక వ్యక్తి బాధలో ఉన్నా సరే మనం అలాగే స్పందించాలి. మనం అలాగే ఒకరి గురించి ఒకరు పట్టుకుని, మనం ఎలా అయితే మన సొంత శరీరానికి ఏదైనా బాధ కలిగితే మనం ఎలా అయితే స్పందిస్తామో అలానే మనం సంఘంలో ఉన్న వాళ్ళ పట్ల కూడా ఉండాలి. అలాగే మనం 4వ పాయింట్ చూసినట్లయితే, ఒకరి బాధలో మనం బాధ పంచుకోవాలి, అలాగే ఆనందంలో కూడా పాలు పంచుకోవాలి. రోమా మనం 12, 15, 16 వచనాల్లో చూసినట్లయితే,
సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. సో మనం సంతోషించే వారితో సంతోషించాలి, మనం వాళ్ళ ఆనందంలో పాలు పంచుకోవాలి. అలాగే మనం ఏడ్చు వారితో ఏడుడి, అలాగే వాళ్ళ బాధలోనూ మనం పాలు పంచుకోవాలి. అలా మనం ఎవరి పని వాళ్ళు మనకి అభివృద్ధి, సంఘానికి అభివృద్ధి అనేది ఎలా కలుగుతుంది అంటే అభివృద్ధి కలగటం అనేది మనం 5th పాయింట్ అనమాట. మనం ఎఫ్ఎస్సి 4:16 చూసినట్లయితే ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఇక్కడ శరీరానికి అభివృద్ధి కలగజేసుకుంటుంది అంటే ఏంటంటే మనకి ఉపమాన రీతిగా సంఘానికి అభివృద్ధి కలుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. చూస్తే ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా అంటే ఎవరు చేసే పని, ప్రతి అవయవము అది వేలు అవ్వచ్చు, కన్ను అవ్వచ్చు, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటే అప్పుడు ప్రతి కీలు వలన కలిగిన బలం చేత, అందరి వలన కలిగిన బలం చేత అతుకబడి ప్రేమయందు తనకి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనం ఎప్పుడైతే ఒకరి బాధలో ఒకరి సంతోషంలో పాలు పంచుకుంటామో ఆ ప్రేమ వలన ఎప్పుడైతే క్రీస్తులో ఉన్న ప్రేమ వలన ఎప్పుడైతే క్షేమాభివృద్ధి కలుగుతుందో శరీరంకు అభివృద్ధి కలుగజేసుకుంటుంది. అప్పుడు మనకి సంఘానికి అభివృద్ధి అనేది ఉంటుంది అనమాట. అలాగే మనం మత్తయి 5:16 కూడా చూసినట్లయితే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. మనమందరం ఇలా కలిసి మంచిగా ఉంటే సంఘంలో అరే వీళ్ళు ఎంత బాగున్నారో, వీళ్ళు క్రీస్తులో ఉండబట్టి సంఘంలో ఉండబట్టి ఇలా ఉన్నారు అని పరలోకమందున్న తండ్రికి మహిమపరచబడినట్టు అంటే మనం పాటించే దానివల్ల దేవునికి క్రీస్తుకి మహిమ కలిగేలాగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అది మన మంచితనం వల్ల ఆ వెలుగుని ప్రకాశింపనివ్వాలన్నమాట మన ప్రవర్తన ద్వారా. వాక్యం విన్నందుకు వందనాలు.